అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల అక్టోబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి నిన్న అయితే ఎక్కడ కూడా జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ కాలేదు. అదే మొన్న అయితే దాదాపుగా ఒక 70% వరకు జీతాలు, అలాగే ఒక 50 నుంచి 60% వరకు పెన్షన్లు జమ కావడం జరిగింది. అయితే మిగిలిన వారికి ఖచ్చితంగా ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ నుంచి జమ అవుతాయని చెప్పి రాత్రి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అందు ప్రకారమే ఇప్పుడు మనకు ఉదయం ఎర్లీ మార్నింగ్ నుంచి ఇది ఈరోజు చూస్తే మనం 3/11/2025 ఈ విధంగా చాలామందికి ఇప్పుడే పెన్షన్ జమ అయినట్లుగా మన వాట్సాప్ గ్రూప్లో తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ జీతాలు, పెన్షన్లు ఎవరైతే ఇంకా మిగిలి ఉన్నాయో వారందరికీ కూడా మనకి ఈరోజు నుంచి ఉదయం నుంచి జమ అవుతున్నాయి. ఇక్కడ క్రియేటెడ్ చిత్తూరు, అలాగే కాకినాడ, అలాగే తిరుపతి ఈ విధంగా జమ అయినట్లుగా మనకి వాట్సాప్ గ్రూప్లో తెలియజేశారు. కాబట్టి ఈ జీతాలు, పెన్షన్లు ఎవరైతే ఇంకా పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈరోజు మధ్యాహ్నం లోపే పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా ఈ బిల్లు ఇంకా చాలా వరకు ఈక్యూబేర్కి వెళ్ళిన బిల్లు చాలా ఉన్నాయి. ఆ ఈక్యూబేర్కి వెళ్ళిన బిల్లన్నీ 1 or 2 అవర్స్లో వాటికి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవుతుంది. బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినటువంటి వెంటనే 1 అవర్ లోపే వారికి పేమెంట్ అనేది జరుగుతుంది. అయితే ఇంకా మనకి కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు జీతాల బిల్లు కొన్ని చెక్ చేయడం జరిగింది. ఆ బిల్లుల్లో కూడా మనకి మధ్యాహ్నం లోపు కదలిక వచ్చే అవకాశం ఉంది. వారికి కొద్దిగా ఆలస్యంగా మధ్యాహ్నం తర్వాత జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ కుబేర్కి వెళ్ళిన వారికి, అలాగే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన వారికి మధ్యాహ్నం లోపే జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి. ఎవరైతే ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు ఉన్నాయో వారికి కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంది. మొత్తం మీద సాయంత్రానికి వారికి కూడా జమ కావడం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు దాదాపుగా 95% వరకు జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఏమైనా ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల బిల్లు సబ్మిట్ చేయడం లేట్ అయితే అవి కొన్ని మాత్రమే పెండింగ్ ఉండే అవకాశం ఉంది. దాదాపుగా ఆల్మోస్ట్ అప్రూవ్ అయినటువంటి బిల్లులన్నీ కూడా మనకి ఈరోజు సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది.